హైదరాబాద్ బాచుపల్లి సమీపంలో ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన అమ్ముతున్న ఫర్నిచర్ షాపులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు దట్టంగా వ్యాపించాయి. ఈ క్రమంలో ఫుట్పాత్ పై ఉన్న షాపుల్లో ఒక్కొక్కటిగా మంటలు అంటుకుంటున్నాయి. మొత్తం 50 షాపులకు మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ₹1 కోటి విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. అన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని చిరు వ్యాపారులు వెలిపించారు. మరోవైపు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రాంతంలో మంటలు వస్తున్నాయని వాళ్ళు ఇన్ఫర్మేషన్కు అటౌటింగ్ మా పోలీసు వాళ్ళు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ సిబ్బంది మరియు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి మంటలు ఆర్పడం జరుగుతుంది. మీరు కూడా చూస్తున్నారు, ఇంకా కొన్ని మంటలు ఉన్నాయి. ఇవన్నీ ఫర్నిచర్ షాప్స్. ఇప్పటివరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే మాకు ఏం రిపోర్ట్ కాలేదు. ఆ మంటలు ఎలా వచ్చినాయి అనేది రేపు లోకల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు దర్యాప్తు చేస్తారు. ఫైర్ ఇంజన్ మళ్ళీ హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేశారు. పిల్లలు మంటలు ఆర్పడం ఇది మన షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత విత్ ఇన్ ఒక 10 or 15 మినిట్స్ ఫర్నిచర్ కాబట్టి దాంట్లో రెజిన్ ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్లీగా ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండింది. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉండడం వలన అది కొంచెం ఫైర్ ఇంజన్స్ కూడా రావడం కొంచెం లేట్ అవ్వడం, తర్వాత కూడా టైంకి మనం కూడా ట్యాంకర్లు తీసుకురావడం, జిహెచ్ఎంసీ నుంచి కానీ ప్రగతి ట్యాంకర్స్ కానీ అలాగే బయట నుంచి ట్యాంకర్స్ అందరు రావడం కానీ కాలేజీ కుర్రోళ్ళు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయడం. ఫస్ట్ జరిగిన ఇన్స్టేషన్ని చూసి ఏమైందంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏదో ఫైర్ అవుతుందని చెప్పి లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది. ఇది మన షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. ఇదంతా ఫర్నిచర్ షాపులు కదా. హైదరాబాద్ బాచుపల్లి సమీపంలో ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన అమ్ముతున్న ఫర్నిచర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఫుట్పాత్ పై ఉన్న షాపుల్లో ఒక్కొక్కటిగా మంటలు అంటుకుంటున్నాయి. మొత్తం 50 షాపులకు మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ₹1 కోటి విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. అన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని చిరు వ్యాపారులు వెలిపించారు. మరోవైపు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.